ఐవీఎఫ్స్ అని అడిగారు. ఐవీఎఫ్స్కి రీజన్ ఏంటి అని అంటే స్ట్రెస్. స్ట్రెస్ యాజ్ లాంగ్ యాజ్ నీ లైఫ్ని బాగుపరుచుకోవాలని థింక్ చేసే స్ట్రెస్ మంచి స్ట్రెస్. ఇప్పుడు నా పిల్లలకి మంచి ఇవ్వాలి, అది నిన్ను గ్రోత్ చేస్తుంది. ఎప్పుడు కానీ నువ్వు స్ట్రెస్ ఆల్వేజ్ గ్రోత్ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రబ్బర్ బ్యాండ్ ఉంది, ఇట్లనే ఉంటే నీకు నువ్వు జుట్టుకు వేసుకుంటావా? వేసుకోవద్దని సాగదీస్తేనే దాని యూజు, అది గ్రోత్ అయితేనే దాని యూజ్. సో అలాగే స్ట్రెస్ ఈజ్ ఎ వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఒక కార్బన్ని కొట్టి 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 చేస్తేనే కదా డైమండ్ అయ్యింది. అండర్ ప్రెషర్ ఇట్ బికమ్ సంథింగ్. సో ఇట్ ఈస్ లైక్ దట్. సో కాబట్టి స్ట్రెస్ ఈజ్ ఎ గుడ్ స్ట్రెస్. బట్ ఎప్పుడైతే నువ్వు వేరే వాళ్ళకంటే ఎక్కువగా వేరే వాళ్ళతో పోటీ పడి చేస్తున్నావో, ఉద్యోగం కానీ, సంపాదన కానీ, ఇల్లు కానీ, దట్ ఈస్ ఎ రాంగ్ స్ట్రెస్. సో స్ట్రెస్లో 2 రకాలు, గుడ్ స్ట్రెస్, బ్యాడ్ స్ట్రెస్, యూ స్ట్రెస్, డిస్ట్రెస్ అంటారు. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ తోటి పిల్లల్ని పుట్టించేది అనేది నువ్వు ఎంత కాదు అన్నా అది బ్యూటిఫుల్, ఒక డివైన్గా ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అదొక దేవకార్యం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లస్ట్ సెక్స్, ఇట్ ఈస్ సంథింగ్ యు ఆర్ గివింగ్. ఒక హ్యూమన్కి ఒక బర్త్ ఇస్తున్నావు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో, సోల్ కనెక్షన్తో జరిగినప్పుడు రిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఎప్పుడైనా నేను ఈరోజు మీరు ఇంటికి వచ్చి నన్ను చాలా ప్రేమగా చాలా రోజుల నుంచి నన్ను మధు ఫాలోఅప్ చేయటం వల్ల నాలోని ఒక హ్యాపీనెస్, నాకు కష్టమైన వాట్ ఐ డిడ్, ఐ సెడ్ లైక్ ఐ విల్ టాక్ ఫర్ యూ బికాజ్ ద కైండ్ ఆఫ్ ఐ హ్యాపీ. నన్ను ఫాలోఅప్ చేసి నాతో ఫస్ట్ మీరు కనెక్షన్ 2 నెలలు, ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ ఫర్ మీ. నాకు కష్టం ఉంది, నా మూడ్ ఇప్పుడు నేను చేయడం ఇష్టం లేదు, మీతో అని కాదు జనరల్గా టీవీలో, కానీ లేదు. సో అలా ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అయినప్పుడు నాకు కష్టమైనా కూడా వచ్చింది. సో ఆ మంచి అట్మాస్ఫియర్ ఉంటేనే రిలీజ్ అవుతుందా లేదా, నా లోపల ఏదైనా ఫీలింగ్ ఇప్పుడు రిలీజ్ అయింది, నేను చెప్తున్నా, మాట్లాడుతున్నాను. సేమ్ వే దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాసెస్. యూ హ్యావ్ ఎ స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. ఈ స్ట్రెస్లో ఆయన సరిగ్గా పొటెన్షియల్గా చేయలేదంటే భార్య సరిగ్గా సహకరించదు, ఎట్లా అవుతుంది? అవ్వదు. అట్లా కాకుండా 24 గంటలు రేడియేషన్ చుట్టుపక్కన పెట్టుకునే తిరగబడుతుంది, పక్కన చేతుల మూతిలోనే ఫోను, లైక్ యూ హ్యావ్ నియర్ ఇయరే రేడియేషన్ 24 గంటలు పట్టుకుంటున్నావు. నీ సెల్స్ చనిపోతావా లేదా? చనిపోతాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ల్యాప్టాప్లు, ఆ ల్యాప్టాప్లు ఒళ్ళో పెట్టుకోవటము, 24 గంటలు యు ఆర్ అరౌండ్ స్ట్రెస్, రేడియేషను, ఇలాంటి కంపారిజన్లలో ఉన్నప్పుడు. అండ్ మోర్ ఓవర్ నువ్వు నీ లైఫ్ పార్ట్నర్తో సాటిస్ఫైడ్ లేకపో ఉండొచ్చు. నీకు రాజుని చూసిన కళ్ళతోటి మొగని చూస్తే మొత్తింది అన్నట్టు ఇప్పుడు ఎప్పుడు ఏదో చూసి ఫ్యాంటసీలోకి వెళ్ళిపోతున్నాము. సో కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్, సొసైటల్ ప్రెషర్ అనుకోనియండి, వాట్ ఎవర్. అండ్ ఈ టైంలో ఇప్పుడు ఇట్లా పుట్టాలి, ఇట్లా నథింగ్ కమ్స్ కదా. ఇప్పుడు మేము ప్లాన్ చేయలేదు, మేము ఈ 2 నెలలకు ప్లాన్ అదేంటి, అది ప్లాన్ అట్లా చెయ్యరు, దాన్ని ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ ఎ నేచర్. సో నువ్వు ప్లాన్ అన్నప్పుడు జరిగేది కాదు. సో దిస్ ఇస్ హౌ ఐవీఎఫ్ సెంటర్లు ఎందుకు వచ్చినాయి, మళ్ళీ బరాబర్ కావాలా? అసలు మన మొత్తం సొసైటీ నడిచేదే, సొసైటీ ప్యాట్రియార్కీలో ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా మన సంతానాన్ని, మన లెగసీని కంటిన్యూ చేయాలనేదే మేజర్ థింగ్ అన్నట్టు. సో దానికోసమని ఖచ్చితంగా ఇప్పుడు మనం సంపాదిస్తున్నాం, దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి. సో దానికోసమని అలా కాకుండా ఆ పిల్లలు లేరు అని అంటే దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎ స్టిగ్మా కదా. అంటే ఇట్లా గలీజ్గా కూడా మాట్లాడతారు కదా, ఎవరికి ఏంది పనికిరాడా ఇట్స్ ఎ ట్రామా. సో కాబట్టికే ఐవీఎఫ్కి పోయి ఇంకా జబర్దస్తిగా పిల్లలు, ఇప్పుడు ఈ పిల్లలు లేరంటే ఈమెను అంటారు, పిల్లలు కానారు గొడ్ర, ఇంకా దాంట్లో నుంచి బయటికి పడలే, మనం ఎంత ఉరుకుతున్నా బయటికి పడలే. సో దిస్ ఈజ్ హౌ ఐవీఎఫ్స్. ఎందుకంటే వీఆర్ టేకింగ్, మనం అడిక్ట్ అయిపోయినాం, ప్రతి దానికి హెల్ప్ తీసుకోవడం అనేది అడిక్ట్ అయిపోయినాము. అట్లా కాదు, నువ్వు స్ట్రెస్ తగ్గించుకొని, నువ్వు మెడిటేషన్స్ చేసి, నువ్వు మంచి ఆహారం తిని, భార్యతోటి అనుసంధానం ఉండి, ఇవన్నిటిని కొంచెం కేర్ తీసుకుంటే, నువ్వు నేచర్లో వాక్ చేస్తే, మంచి గాలి పీలిస్తే ఐవీఎఫ్లు తక్కువ అవుతాయి. బట్ దట్ ఈస్ అ మార్కెట్, నీకు కావాలి, మార్కెట్ ఉంది, ఏదైనా కాదా. ఇప్పుడు మనం అడుగుతున్నాము, మార్కెట్ డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు యూట్యూబ్ ఫుల్ చూస్తుండ్రు, కంటెంట్ క్రియేటర్స్ ఎట్లా పుట్టుకొస్తున్నారు. సో ఇట్స్ సప్లై అండ్ డిమాండ్. మనకు డిమాండ్ ఉంది, సప్లై చేస్తున్నారు. సో పెట్టిన వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టద్దు. మనం పోవాలా పొద్దున, మనకు అవసరమా లేదా అని డిసైడ్ చేసుకునే వివేకత ఒక్క మనిషి జన్మకు మాత్రమే ఉన్నది, అవుట్ ఆఫ్ ఇన్ని లక్షల జీవరాశుల్లో. సో కాబట్టికే నెవర్ ఎవర్ కంప్లైన్. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంటాయి బుఫేలో. ఇక్కడ సాలెడ్ ఉంటుంది, ఇక్కడ మంచి కూరలు ఉంటాయి, ఇక్కడ జంక్ ఉంటుంది, ఇక్కడ బిర్యానీ ఉంటుంది, ఇక్కడ మసాలా కర్రీ ఉంటుంది. ఏం తినాలి,
హెల్త్ మీద సోయి ఉంటే ఇది తినాలా, నాకేమైనా పర్లేదంటే అది తినాలా. కానీ ఎట్లా పెడతారు మేడం అక్కడ అని అంటే కుదరదు. సో కాబట్టి ఐవీఎఫ్ సెంటర్స్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్, బట్ నువ్వు నీ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకో. సో దట్ ఈస్ మై ఐడియా ఆన్ దిస్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.